నువ్వే మా ప్రియ స్నేహితుడివి. నీవు సమస్త బలములకు మూలము. నాకు బలం ఇవ్వండి. ఉపనిషత్తుల్ని గీతని తెలుసుకో, నీ పద్ధతిలో నువ్వు దాన్ని నేర్చుకో, ఎదుగు. ప్రతి హిందువు కూడా ఖురాన్ని బైబిల్ని తెలుసుకో, తప్పేం లేదంటాను. అది 11th సెప్టెంబర్ 1893 అమెరికా దేశం చికాగో ప్రాంతం. ఆ ప్రాంతంలో స్వామి వివేకానంద మాట్లాడినటువంటి ఒక విషయాన్ని రమణమూర్తి గారు, వారు మన భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల హిందూ, క్రైస్తవ్యం, ముస్లిం, జైన్స్, సిక్ ఇలా ఉన్నటువంటి ప్రతి మతం గురించి వారు బోధిస్తూ అందులో ఉన్నటువంటి సత్యాలను కూడా బయటికి తీసుకొస్తూ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని కూడా అగౌరవపరచొద్దు, అందరినీ ప్రేమించాలి అని వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటల నుండి సత్యం అనేది బయటికి తీసుకురావడానికి వారు ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఒక ఆలోచనలో తీసుకొస్తున్నటువంటి ప్రతి మాటను నేను వినటం జరిగింది. సో ఈ సమయంలో అసలు ఇక్కడ ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏం ఆలోచనతో మాట్లాడారు వారు అనే విషయాన్ని నేను చెబుతూ ఉండగా మీరందరికీ కూడా ఈ వీడియోకి నేను స్వాగతం పలుకుతున్నాను. సో వెల్కమ్. గమనించండి, అమెరికా దేశంలో చికాగో ప్రాంతంలో ఉన్నటువంటి స్వామి వివేకానంద గారు స్పీచ్ మాట్లాడినప్పుడు అందులో ఒక విషయాన్ని, ఒక విత్తనముల గురించి వారు మాట్లాడారు. అంతేకాకుండా వేదాలు అనగా భారతదేశంలో ఉన్నటువంటి వేదాలు, వేద సంపద లేక హైందవ్యము, హిందుత్వము అంతా కూడా వేదాలన్నీ కూడా ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి వేదాలు ప్రేమను వర్ణిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన్ను తెలుసుకోవాలి అంటే ఋషులు వారు చేసినటువంటి యాగాలు, యజ్ఞాలన్నీ కూడా ఆయన తెలుసుకోవటానికి ప్రేమతో చేశారు. అంతేకాకుండా ఆయన్ని పూజించాలి అంటే కూడా ప్రేమతోనే పూజించాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ విషయాల్ని తీసుకొచ్చారు. ముందుగా అసలు వారు ఏం మాట్లాడారో ఒకసారి మీ కొరకు చేయాలి. మరి పెచ్చోళ్ళరా మీ పని అవ్వదు అని నేరుగా స్వామి వివేకానంద చెప్పాడు. మరి మనిషి ఏం చేయాలి, మనిషి ఏం చేయాలి ఆయన చెప్పాడు. ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేరనుకుంటాను నేను. ఒక చెట్టుని, ఒక విత్తనాన్ని మట్టిలో వేశాము. అది మట్టిలోకి వెళ్ళిన తర్వాత విత్తనం చెట్టుగా బయటకు వచ్చింది. ఈ చెట్టు ఏం చేస్తోంది? ఈ చెట్టు సూర్యరశ్మి నుంచి గ్రహిస్తోంది, నీటిని గ్రహిస్తోంది, మట్టిలో సారాన్ని గ్రహిస్తోంది. గ్రహించి ఏం చేస్తుంది? మట్టిలో సారాన్ని గ్రహించి మట్టి అయిందా? అవలేదు. సూర్యరశ్మిని గ్రహించి సూర్యరశ్మి అయిపోయిందా? అది కూడా అవలేదు. నీటిని గ్రహించి నీరు అయిందా? అది అవలేదు. ఈ మూడింటిని తీసుకుని తనదైన మొక్క పదార్థంగా మార్చుకుంది. అందుచేత ప్రతి ముస్లిం కూడా ఉపనిషత్తుల్ని గీతని తెలుసుకో, నీ పద్ధతిలో నువ్వు దాన్ని నేర్చుకో, ఎదుగు. ప్రతి హిందువు కూడా ఖురాన్ని బైబిల్ని తెలుసుకో, తప్పేం లేదంటాను. మీకు భయం ఉంది, నాకు భయం లేదు. స్వామి వివేకానందకి అసలు లేదు. ఆయన దాని ప్రస్థానత్రయం అన్నాడు, ఖురాన్ని బైబిల్ని గీతని. వీడు పగిలిపోతుంది. మీకు ముస్లిం పద్ధతులు నేను ఆచరించాను, నేను సాక్షాత్కరించుకున్నానని చెప్పాడు. ఆడిపోతున్నారు కదా, నేను చేశానని చెప్పాడు ఆయన. అంటే నమాజే కదా, ఏమో నాకు తెలియదు ఏం చేశాడు, మనకేం చెప్పలే ఆయన. ముస్లిం పద్ధతుల్లో నేను సాధన చేసి ఆయన జీవిత చరిత్ర ఉంది, నేను రాయలేదు. క్రైస్తవ పద్ధతుల్లో సాధన చేసి సాక్షాత్కరించుకున్నాను, హిందూ పద్ధతులు సాక్షాత్కరించుకున్నాను, అన్నీ వెళ్తున్నాయి అని చెప్పాడు ఆయన. నువ్వు వచ్చి ఉంటే కదా ముస్లిం పద్ధతి అన్నా. రైట్, చూసారు కదా, ఒక విత్తనముల గురించి వారు మాట్లాడారు. అంతేకాకుండా స్వామి వివేకానంద గారు కూడా మాట్లాడినటువంటి మాటలను నేను మీకు వీడియో రూపంలో తెలుగులో అంటే ట్రాన్స్లేట్ చేసినటువంటి ఒక వీడియో ఉంది. సో మీకోసం అది వేస్తాను, చివరిలో చూద్దాం, ఓకేనా? రైట్. ఈ సమయంలో విత్తనముల గురించి మాట్లాడారు. ఈ విత్తనముల గురించి ఎందుకు మాట్లాడారు వారు అంటే మనకున్నటువంటి మత పిచ్చి, మనకున్నటువంటి మతం ఇచ్చి. ఎందుకంటే మన దేశంలో దాదాపుగా మతం పైన చాలా 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 రొచ్చు జరుగుతూ ఉంది. ఇప్పుడు గమనించండి, మతం ఎలాంటిదో చెప్పారు. అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి మాణిక్యములు కావచ్చు, ముత్యములు కావచ్చు, లేకపోతే వెలగల రాళ్ళు కావచ్చు, బంగారం లాంటిది కావచ్చు, కానీ అవి బురదతో నింపబడినటువంటి గంప అని చెప్పారు. విన్నారా? అది బురదతో నింపబడినటువంటి గంప అని చెప్పారు వారు. ఎందుకంటే ఆ గంపని తీసి నెత్తిన పెట్టుకుంటే బురద మీద పడుద్ది. అదే ఆ మాణిక్యాలని, ఆ యొక్క బంగారాన్ని ఏం చేయాలట, శుభ్రంగా కడిగి తీసుకుంటే విలువ ఉంటుంది. అంటే అంత అద్భుతమైనటువంటి విషయాన్ని వారు చాలా చక్కగా వివరించారు. రమణమూర్తి గారికి ముందుగా ప్రైజ్ ది లార్డ్ అండ్ వందనాలు సార్, చాలా చక్కగా మీరు మాట్లాడారు. అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనిద్దాం. ఏంటి అసలు ఈ విత్తనం యొక్క స్పెషాలిటీ ఏంటి అనే మాట. అంటే భూమిలో పెట్టినప్పుడు విత్తనముగానే ఉంది. గమనించండి, ఆ విత్తనము మట్టిని తీసుకుంటూ, అంటే మట్టిని
సూచిస్తూ దాని బలాన్ని తీసుకుంటూ నీటిని స్వాగతిస్తూ ఆకాశం నుండి వచ్చినటువంటి వర్షాన్ని అయినప్పటికీ కూడా ఆకాశం నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ప్రతిదీ కూడా అంటే అన్నీ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మట్టికి మట్టి కాకుండా నీటికి నీటి కాకుండా ఆవిరికి ఆవిరైపోకుండా ఆ చెట్టు తన ఫలాన్ని ఇస్తుందని చెప్పాడు చూడండి. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. ప్రేమతో స్నేహితులారా, నువ్వు ఏ మతానికి చెందినవాడివైనా ఏ ప్రాంతానికి చెందినవాడివైనా అన్ని గ్రంథాలు చదివే హక్కు అందరికీ ఉంది. అయితే నేనేమంటానంటే నీ గ్రంథాన్ని చదువు, ఇతర గ్రంథాలని చదువు. నీ గ్రంథాన్ని వీలుగా ఉంటే పూజించు, ఇతర గ్రంథాలని గౌరవించు. అర్థమవుతా? నీ మతాన్ని నువ్వు ప్రేమించు, లేకుంటే పూజించు, ఇతర మతాలని గౌరవించు. ఇక్కడ గమనించండి, ఆ చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటో చూడండి. అన్నీ తీసుకుంటుంది. ఇప్పుడు నేను భగవద్గీత చదువుతాను, భగవద్గీతలో మంచిని. ఖురాన్ కూడా చదువుతాను, నేను ఖురాన్లో ఉన్నటువంటి మంచిని. బైబిల్ని చదువుతాను, బైబిల్లో ఉన్నటువంటి మంచిని. అన్నీ నేను తీసుకుంటున్నాను. కానీ సమాజానికి ఏమి ఇవ్వాలి? మంచినివ్వాలి. అర్థమవుతుందా? మంచినివ్వాలి, ప్రేమనివ్వాలి. ఆ ప్రేమను వర్ణించడానికి మనమందరం కలుసుకోవాలి. అర్థమవుతుందా? సో నిజంగా ఒక చెట్టుకున్నటువంటి లక్షణాన్ని, ఒక చెట్టుకున్నటువంటి విషయాన్ని వారంతా స్పష్టంగా చెప్పారు. ఈ మాట నాకు నచ్చి నేను ఈ వీడియో చేస్తాను. ప్రేమటువంటి స్నేహితులారా, నువ్వు క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందువైనా, సిక్ అయినా, జైన్ అయినా, నాస్తికుడు అయినా, ఎవరండి మీరు ఆస్తికులైనా నాస్తిక ఎవరన్నా కానివ్వండి, సో మెనీ రిలీజియన్స్, ఎన్ని రిలీజియన్స్ ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, లేకుంటే ఎంతమందికి అయితే మత పిచ్చి ఉన్నప్పటికీ కూడా దయచేసి ఇకనైనా ఒక వ్యక్తిని, ఒక మనిషిని మనిషిగా గౌరవించండి, మనిషిని ప్రేమించండి. ఇప్పుడు గమనించండి, ఎక్కడో కనిపించినటువంటి దేవుడిని ప్రేమిస్తున్నాను, కనిపించని దేవుడిని నేను వెంబడిస్తున్నాను చెప్పి ప్రతి ఒక్క మనిషి కూడా కనిపించే మనిషిని ప్రేమించక కక్షలతో కొట్లాడుతున్నాం. అర్థమవుతుందా? ఇంత చక్కగా మరి ఈ వేదాలు వర్ణిస్తున్నప్పుడు, ఇలా బోధిస్తున్నప్పుడు ప్రేమ చూపించాలి కదండి, ప్రేమను ప్రకటించాలి కదా, ప్రేమని ఆరాధించాలి కదా, ప్రేమనే పూజించాలి కదా. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఇప్పుడు కనీసం మన భారతదేశంలో మార్పు తీసుకురండి. నిజంగా రమణమూర్తి గారు చాలా చక్కగా వివరణాత్మకమైనటువంటి విషయాలు బయటకు తీసుకొస్తున్నారు. అలాగే మనం కూడా చాలా చక్కని సందేశాలు ప్రజలకు ఇస్తూ, ఒకవేళ నేను క్రిస్టియన్గా ఉన్నాను సార్, నాకు గొప్ప కావచ్చు, కానీ నేను ఇతరులను ప్రేమించేవాడిగా ఉండాలా. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందూ అనుకోండి, నేను హిందూగా గొప్పగా వాడిని కావచ్చు నేను, కానీ బయటకు వచ్చినప్పుడు నేను ఇతర మతస్థులను కూడా గౌరవించాలి. సో నేను ఒక ముస్లింగా నేను గొప్ప కావచ్చు, కానీ బయటకు వచ్చినప్పుడు ఇతరులను నేను గౌరవించే వ్యక్తిగా ఉండాలి. మీరు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను, మీరంతా అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మంచిది తీసుకుందామండి, చెట్టులాగా ఏమండి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఎండని, గాలిని, వర్షాన్ని అన్నిటిని తీసుకుంటుంది. ఆ గాలిలో కలిసిపోదు అది. అర్థమవుతుందా? అలాగే భూమిలో నుండి నీటిని తీసుకుంటుంది, నీళ్ళలో కలిసిపోవాలా, మట్టిని తీసుకుని మట్టిలో కలిసిపోవాలా. కానీ మనిషికి ఒక ఫ్రూట్ని, ఒక మంచి ఫలాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మంచి గాలిని మనకిస్తుంది, మంచి ఆహారాన్ని మనకిస్తుంది. అర్థమవుతుందా? అది చనిపోయి మనకు ఆహారంగా మార్చబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా వీలుగా ఉంటే ఇతరులకు సహాయం చేయాలి. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రేమ అనేక దోషములు కప్పులని బైబిల్ తెలియజేస్తూ ఉంది. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని ఉంది. అర్థమవుతుందా? సో ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకే వారు చెప్పినటువంటి చికాగో మీటింగ్స్లో ఒక మాట ఏం చెప్పారంటే, ఆయనను తెలుసుకోవాలంటే ఎలా పూజించాలి అని ఒక ప్రశ్న వేశారు స్వామి వివేకానంద గారు. తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ప్రేమతో పూజించాలట. అర్థమవుతుందా? ప్రేమతో పూజించాలట. సో అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన కనిపిస్తాడు. అలాగే ఋషులకు దర్శనాలు ఇచ్చారని కూడా వారు మాట్లాడారు. కాబట్టి ఆయన స్వభావం ఏమిటి? అతను ప్రతి చోట ఉన్నాడు, నిర్మలుడు మరియు నిరాకారుడు, సర్వశక్తిమంతుడు మరియు దయాళువు. నువ్వు మా నాన్నవి, నువ్వే మా అమ్మవి, నువ్వే మా ప్రియ స్నేహితుడివి. నీవు సమస్త బలములకు మూలము. నాకు బలం ఇవ్వండి. విశ్వం యొక్క భారాలను భరించేవాడివి నీవు. ఈ జీవితం యొక్క చిన్న భారాన్ని భరించడానికి మాకు సహాయం చెయ్యండి. ఈ విధంగా వేద ఋషులు పాడారు. మరియు ఆయనను ఎలా పూజించాలి? ప్రేమ ద్వారా పూజించాలి. ఇందులో మరియు తరువాత జీవితంలో అన్నింటికంటే ఆయనను ప్రియమైన వాడిగా, ఎక్కువ ప్రేమించదగిన వాడిగా ఆయనను ఆరాధించాలి. వేదాల్లో ప్రకటించిన ప్రేమ సూత్రం శ్రీకృష్ణుడు దీన్ని మరింత విస్తరించి బోధించాడు. హిందువులు
ఆయనను భూమిపై అవతరించిన దేవుడిగా భావిస్తారు. ఆయన బోధించినది ఏమిటంటే మనిషి లోకంలో ఒక తామరాకులాగా జీవించాలి. అది నీటిలో పెరుగుతుంది, కానీ నీటి తడువుకు లోనవ్వదు. అలాగే మనిషి లోకంలో జీవిస్తూ హృదయం దేవునికి అంకితం చెయ్యాలి. ఈ లోక కల్మషం అతనికి అంటకూడదు. చేతులు పనిచేయాలి. దేవుని ప్రేమించడం మంచి విషయం, ప్రతిఫలాల ఆశతో అయినా సరే, కానీ స్వచ్ఛమైన ప్రేమ కోసం దేవుని ప్రేమించడం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృప మీద తోడై ఉండగాక రమణమూర్తి గారికి, వారి యొక్క యాజమాన్యానికి, టీం అందరికి కూడా శుభాలు. ప్రాముఖ్యంగా ఈ టీవీ ఛానల్ వరకు కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు. గాడ్ బ్లెస్ యూ.